నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. వంటగదిలోని చిన్న సమస్య అనమాట. ఆ సమస్య ఏంటనుకుంటున్నారు? మన స్టవ్ మీద అండి పాలు కాస్తుంటాం కదా, పొంగిపోయి కింద కారిపోతుంటాయి. అలాగే పప్పుసారు కూడా కాసేటప్పుడు మరిగిపోయి కిందకు ఒలిగిపోద్ది కదండి. ఒలిగిపోయిన తర్వాత శుభ్రం చేయాలనుకోండి చాలా ఇబ్బంది అండి. ఎందువల్ల చెప్పండి, ఇక ఈ గ్యాస్ స్టవ్ కింద గ్యాప్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అండి చిన్న స్టాండ్లు ఉన్నాయన్నమాట, దానివల్ల గ్యాప్ తక్కువ ఉందన్నమాట అండి. చేయి పెట్టి శుభ్రం చేద్దామంటే చెయ్యి వెళ్తానమాట అండి. ఒకవేళ శుభ్రం చేయాలనుకుంటే స్టవ్ ఇలాగ ఎత్తాలన్నమాట అండి. అలా ఎత్తకుండా చేయి పెట్టి శుభ్రం చేయాలని చెప్పేసి ఇక చూడండి, మీషో నుంచి అదిరిపోయి ప్రోడక్ట్ అట్టుకొచ్చానమాట అండి. గ్యాస్ స్టవ్ స్టాండ్లు అనమాట అండి. ఈ స్టాండ్లో స్టవ్ బిగించేసి ఒకసారి స్టవ్కి పాత స్టాండ్లు ఇప్పేస్తున్నాను అనమాట అండి. కొత్త స్టాండ్లు బిగించేద్దాం. స్టవ్కి అండి పాత స్టాండ్లు తీసేసామన్నమాట అండి, కొత్త స్టాండ్లు బిగించేస్తున్నాను. అంటే గ్యాస్ స్టవ్కి అయితే స్టాండ్లు అయితే బిగించేసానండి. బిగించిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్కి కొత్త లుక్ వచ్చిందనమాట. చూడండి, గ్యాప్ కూడా చాలా ఎక్కువ వచ్చిందనమాట అండి. ముందుగానండి మనం చేయి పెడితే చెయ్యి అసలు వెళ్ళేది కదండి. ఇప్పుడు చూసుకోండి, ఈ స్టాండ్లు బిగించిన తర్వాత చేయి పెట్టి శుభ్రంగా రన్నింగ్లో కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు అనమాట అండి. ఈ స్టాండ్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అండి. ఈ స్టాండ్లు అయితే నేను మీషోలో కొనుగోలు చేశాను అనమాట అండి. జస్ట్ 100 రూపాయలు అనమాట అండి. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను మర్చిపోకుండా మీ అందరికి కూడా ప్రోడక్ట్ లింక్ సెండ్ చేస్తాను అనమాట అండి. ప్రోడక్ట్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే ఎలా బిగించాలి, ఎలా సెట్ చేయాలని మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. వీడియో కింద ప్లే బటన్ చూడండి, ఆ ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూస్తే మీకు డౌట్లన్నీ క్లియర్ అవుతాయి అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సాధారణ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.